నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. చిల్లర పోస్టులకు బకరా అయిన చిల్లర ప్రవీణ్, అది ఏందనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా సినిమా హీరోల పట్ల తినకున్న అభిప్రాయం ఏంటిది? అసలు సినిమా హీరోల పట్ల ఒక మహిళ మృతి చెందితే బాధ లేదు, కానీ సినిమా హీరోల పట్ల ఇతనుకున్న అభిప్రాయం ఏంటిది అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలిపే ప్రయత్నం చేయండి. ఒకసారి సినిమా హీరోల పట్ల ఈయనకున్న అభిప్రాయం ఏంది? మరి తొలి వెలుగు రగన్న, తీన్మార్ మల్లన్న ఈయనకి ఏం అన్యాయం చేశారు? మరి ఈయన నిజంగా తొలి వెలుగు రగన్న గురించి లేకపోతే తీన్మార్ మల్లన్న గురించి బండారం బయట పెడతా, అది పెడతా, ఇది పెడతా అని ఊపదంపుడు మాట్లాడుతున్నాడు కదా. ఒకసారి ఈయన సినిమా ఇండస్ట్రీ గురించి ఈయనకున్న ప్రేమ ఏందనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే ఇండస్ట్రీ పైన ప్రేమ కొద్దీ ఈ చిల్లర పోస్టులు పెట్టిన చిల్లర ప్రవీణ్కి ఏమైనది? అసలు సైబర్ క్రైమ్లో ఒక వ్యక్తి ఎందుకు ఫిర్యాదు ఇచ్చిండు, దానికి సంబంధించిన వివరాలు మన దగ్గర ఉన్నాయి. ఈ రోజు మీ ముందుకి తీసుకొచ్చిన ఒకసారి దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలిపే ప్రయత్నం చేయండి. ఒకసారి చిల్లర ప్రవీణ్ మాటల్లో మనం ఒకసారి ఇందాం. అల్లు అర్జున్ మీదనే వీడియోస్ అండ్ ఇప్పుడు 2/12/2024 సినిమా రిలీజ్ అయింది 5వ తారీఖు. ఈ ఎవరైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ అసిస్టెంట్ కమిషనర్ ఉన్నారో ఆయన డిస్మిస్ చేయాలి ముందు. తర్వాత ఏ రీతిలో ఉండాలో 500-600 మంది పోలీసు వాళ్ళను, అవసరమైతే 1000 మంది పోలీసు వాళ్ళని పెట్టాలి. నిర్వహించకుండా ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్ గారు కావచ్చు, చిక్కడపల్లి పోలీసులు కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఎందుకు చర్యలు తీసుకోవాలి ఈ పోలీసు వాళ్ళ మీద? ఇంత క్లియర్ గా వాళ్ళు మీకు 2వ తారీఖే ఇచ్చింది కదా, దీనికి స్టాంప్ కూడా మీరు వేసి ఇచ్చింది కదా. ఇగో ఆఫీసర్ చిక్కడపల్లి హైదరాబాద్, మీరు స్టాంప్ కూడా వేయించింది కదా. ఇది మేనేజర్ సంతకం కదా. సంధ్యా సినిమా ఎంటర్ప్రైజెస్ సంబంధించి ఈ సంధ్య థియేటర్కి సంబంధించిన మేనేజర్ సిగ్నేచర్ ఇది. వాళ్ళు బందోబస్తు కావాలని చెప్పితే 5-6 పంపితే పోలీసు వాళ్ళకి ఆగుతారు. అక్కడ జాతరలాగా చూస్తాను ఆ సినిమాను. 1000 మందిని పంపనుండ్రి పోలీసు వాళ్ళను. ఒక ప్రాణం కంటే ఎక్కువ నీ బందోబస్తు. ఇప్పుడు తీన్మార్ మల్లి కానీ చెప్పనుకొని చంపుర్రి. ఎవరిని చంపుతారో చూద్దాం. అయితే విషయం ఏంటంటే ఈయన 2 తారీఖు 3 తారీఖే ఇచ్చారు కదా. మీకు ఇంత జరిగినా కానీ మీరు పోలీసులను ఎందుకు అట్లా అంపలే అంటుంది కదా. సన్నాసి ఫస్ట్ ఇను, అక్కడ జరిగింది ఏంటిది? సినిమా హీరో వచ్చి సినిమా చూసి పోతాడు అంతే. బయటకు వచ్చి టోప్ షాపులు ఎక్కంచెల్లి కిలోమీటర్ నుంచి చేయిలా రూప్ టాప్ ఓపెన్ చేసి కిలోమీటర్ నుంచి ఇట్లా చేయి ఊపుకుంటూ వస్తే పోలీసులు మాత్రం ఏం చేస్తారా? వెధవ, ఇంత సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావు, వెధవన్నారా వెధవ? ఏది కిలోమీటర్న్నర నుంచి చేయి ఊపుకుంటూ వస్తే ఇక్కడ పోలీసులు బందోబస్తు 500 పోలీసులు బందోబస్తు వచ్చి ఒక సినిమా హీరోకు ఏది పకడ్బందీగా ప్లాన్ వేసి ఒక రాజకీయ నాయకుడుగా సీఎం వస్తే రాజకీయ నాయకుడుగా వచ్చినట్టు ఇట్లా కట్టలు కట్టి అటు ఇటు దారాలు కట్టి తాళ్ళు కట్టి తీసుకుపోయి సినిమా ఊపించి తీసుకొని వస్తారు. ర్యాలీలా వచ్చినోడు సినిమా చూడాలి, సపరేట్గా పోవాలి, అంతే. అది పద్ధతి. అంతేగాని అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ ఇగో ఇదే విషయంలో అంటే ఒక మహిళ చనిపోతే వీనికి ప్రేమ లేదు, కానీ సినీ ఇండస్ట్రీ ఒక హీరో పైన కేసు అయితే వీనికి ఎక్కలేని ప్రేమ ఉట్కొస్తుంది. ఇక చూడరు వీని కథ. ఇప్పుడు సినిమా హీరో రావడం, సినిమా ఊడడం, లోపలికి వెళ్ళి సినిమా ఊడడం అంతవరకే అక్కడ విషయం చెప్పింది. ఇటు మిడిమిడి జ్ఞానంతో అర్థం పర్థం లేకుండా రోప్ టాప్ ఓపెన్ చేసుకొని వచ్చి 1 కిలోమీటర్ దూరం నుంచి రోప్ టాప్ ఓపెన్ చేసుకొని వచ్చి చేయి ఒప్పుకుంటారన్నాడా? నేను వీళ్ళు చెప్పిరా? వీళ్ళు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పిందా? 5-6 పోలీసులు వచ్చిరట. 5-6 పోలీసులు వచ్చిరట చెప్తాడు. దీనికి సంబంధించిన అంశం పైన అసలు విషయం ఏంది? ఈ విషయాన్ని ఒక ట్విట్టర్లో తీన్మార్ మల్లన్న గురించి ఏం పెట్టిందనేది విషయం చూద్దాం ఒకసారి. డిసెంబర్ 24, 2024 సాయంత్రం 4:20 చిలక ప్రవీణ్ అనే వ్యక్తి ట్విట్టర్లో మీపై తీన్మార్ మల్లన్నపై వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో తప్పుడు ఆరోపణలు చేయడంతో పాటు తీన్మార్ మల్లన్న గౌరవాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించారు. ఈ విషయంపై నేను ఇప్పటికే అంటే ఆ ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను, మరియు అవసరమైన ఆధారాలను అందజేశాను. మీ మధుసూదన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్, హయత్ నగర్, వనస్థలిపురం యూత్ కాంగ్రెస్. అసలు ఏందా అంటే ఈయన ఏ పోస్ట్ పెట్టిండు? అది ఈయనరాని పోస్ట్. ఇగో ట్విట్టర్లో పోస్ట్ పెట్టిండు. మరి పోతుందా ఇది? రైట్, ట్విట్టర్ లాగిన్ అడుగుతుంది. అయితే ఇగో తీన్మార్ మల్లేష్కు సరిపోయే భాషలోనే సమాధానం ఇచ్చిన ఎండింగ్ అసలు మిస్ కాకండి. పుష్ప క్లైమాక్స్ కంటే ఫైర్గా ఉంది. నోరుకే ఉన్నదా? సినిమాలో చూసి వదిలేయండి. ఇగో ఇది మల్లన్న గారు మాట్లాడింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒక పోరంబోకు
ఒక పోరంబోకు మాట్లాడిన మాటలకు తీన్మార్మలన మాటలకు వీడియోకు యాడ్ చేసి అందులో పెట్టడం జరిగింది. అరే నువ్వు ఒక జర్నలిస్ట్ అయితే నేను చెప్తా, నేను ఒక జర్నలిస్ట్ అయితే నీకు సోయి ఉంటే ఒక జర్నలిస్ట్ అనే వ్యక్తి ఎలాంటి లాంగ్వేజ్ వాడాలి. అలా బూతులు అంటే 18+ అసలు చిన్నపిల్లలు చూస్తే ఇక చూడరా, అది వినరాదు. నువ్వు సోయిన జర్నలిస్ట్ అయితే నిజంగా భాష మాట్లాడచ్చు అనుకుంటే నువ్వు నిజంగా చెప్పరా. నువ్వు సోయి లేనివాడా ఇవో దానిపైన సైబర్ క్రైమ్లో ఫిర్యాదు ఇచ్చారు. దానిపైన ఇగో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇగో ట్విట్టర్ టెక్స్ ఇన్ఫర్మేషన్ ట్విట్టర్ది ఇది చిల్క ప్రవీణ్. ఏమైనా అడ్డమైన పోస్టులు పెట్టుడేందుకు? ఒక మనిషిని విమర్శించాలి తప్పులేదు, ప్రశ్నించాలి తప్పులేదు, కానీ ఇష్టమైన భాషనా? మీరు ఏ భాష వాడుతుర్రా? జర్నలిస్టులా మీరు? బ్రోకర్లేగా అన్ని చిల్లర పనులు చేయకుండా ఇలాంటి వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలంటే వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి. సినిమా హీరోల కోసం కాదు, ప్రజల కోసం ప్రశ్నించే గొంతులుగా మారండి.